దగ్గరైన కాలం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫీజులు కట్టి చదివించి ఉంచారు కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ ఇంజనీర్లు 47 డాక్యుమెంట్ చెప్పారు మీరు, అందరినీ ఇంటి దగ్గర పని చేయిస్తాను అని. నాకు తెలిసి బహుశా కరోనా వలన అవకాశం వచ్చింది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి కరోనా అన్నప్పుడు ఇండస్ట్రీ పెట్టుబడి ఇంటి దగ్గర నుంచి పని చేయండి మీరు అని చెప్పారు. అదేదో ఇంటి దగ్గర నుంచి పని చేయడానికి కూడా పైనూరు నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేసి చేయగలిగింది ఏముంది ఇక్కడ? కనుక మాట్లాడేటప్పుడు గతం గురించి కూడా మాట్లాడుకోవాలి బాబు గారు. మీరు ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. ఆఖరికి ఒక్క మాట చెప్తా మీతో, మీరు అధికారంలో దిగిపోయిన రోజున అప్పుడు మేము వచ్చే కంటే ఆ రోజు మేము గవర్నమెంట్లో కంటే ముందున మీ విజన్ 20 తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీఎల్ సంఖ్య దాదాపు 70% కంటే ఎక్కువ ఉన్న మాట వాస్తవం కదా. ఇది మీ లెక్కలే కదా, ప్రభుత్వం లెక్కలే కదా. మరి సంపద పెరిగింటే మీ విజన్ చాలా గొప్పదైంటే ఇది ఒక డైలాగ్ కూడా గుర్తుకొస్తుంది. ఒక పాటలో ఏదో పాటలో ఉంది, ఏదో తిమ్మిరి నాయన తేజపల్ల అని. తిమ్మిర నాయన అంటే గుడ్డివాళ్ళు అని. దాంట్లో తేజస్సు ఏందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అట్లాగే మీ విజన్లో కూడా ఉన్న తేజస్సు ఏందో నాకు అర్థం కావడంలే. బీదరికాన్ని పెంచడమేనా? దాన్ని మర్చిపోయినా అనుకుంటున్నారు మీరు. ఇంకా ఉన్నాం అందు చాలామంది గుర్తుకుంది. అది ఆఖరి ఎవరికెవరు గుర్తుకుందంటే మీ పైన బహుశా ఆ స్కాలర్ పేరు మర్చిపోయినా ఒక బుక్కే రాశారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు ఏ విధంగా అవి ఒక వర్గానికి ఉపయోగపడ్డాయి అని ఒక డాక్టరేటే ట్రైన్ చేసిన ఉంది హిస్టరీ. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా విషయాలు. ఆ రోజైన ఒకానొక పరిశీలనలో ఒక మాట మాట్లాడతారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది చాలా డార్లింగ్ స్టేట్గా మారిపోయింది అని మాట. దేనికి రావాలి? పెట్టుబడి పెట్టాలి, ఉద్యోగాలు రావాలి, సంపద పెరగాలి. రావాలి, పెట్టుబడి పెట్టాలి, సంపద అంతా ఎత్తుకుపోవాలి. ఆ ఎత్తుకుపోయే కార్పొరేట్లకు మీరు దారి చూపించిన మాట వాస్తవం కదా. ఏమొచ్చింది చెప్పండి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి? అది పోయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా ఆ రోజున మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అందరూ గమనించాలి, పాత రాజకీయాలకి కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలని తయారు చేస్తాను. కొత్త రాజకీయాలంటే జన్మభూమి కమిటీలకే మొత్తం అధికారులు కట్టబెట్టడమా? పాత రాజకీయాలంటే మీరు స్పష్టంగా మొన్న ప్రకటించినట్లు పొలిటికల్ గవర్నెన్స్ చేయడమా? చెప్పాలి బాబు గారు, మీ పాత రాజకీయాలని మార్చేయడం అంటే ఏందో. బహుశా ఇదేనే బలం లేకున్నా మున్సిపాలిటీలో చైర్మన్లు మార్చినట్లు. ఒక్క కార్పొరేటర్ లేకపోయినా సరే మీరు మార్చగలిగారు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వచ్చి కేసులు వేసే పరిస్థితి ఈ రాష్ట్రం మీద. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఇంకో మాట చెప్పారు. బహుశా యంత్రాంగం మొత్తం గమనించాలి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజన్ 2020 డాక్యుమెంట్లు ఆయన మాట్లాడుతూ బహుశా ఇన్సైడర్ ఆయన ఒక బుక్ రాశాడు ఒక ఆయనతో కలిపి, ద ప్లెయిన్ స్పీచ్ అని. దాంట్లో ఆయన చెప్తాడు ఈ విషయాలు. ఏం చెప్తాడంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా అవినీతిలో మునిగిపోయింది, ఇది రెస్పాన్సిబిలిటీ లేదు. ఇది మీ మీద ఉన్న అభిప్రాయం బాబు గారికి. ప్రభుత్వ యంత్రాంగమా గమనించండి మీరు. కాబట్టి ఆ పుస్తకం తెప్పించుకొని చదవండి. అదంతా మర్చిపోయిన ఉద్దేశంతోనే మీరు ఈరోజు చక్కగా వచ్చి అన్నీ నేనే అని మాట్లాడతారు. ఎందుకు మీకు అసలు నాకు అర్థమే కాదు. ప్రధాన్ని క్లెయిమ్ చేసుకోవడమే మీరు. నేనే ఇప్పుడు ఒక వాతావరణం ఉంది మా అనంతపురం టౌన్లో. చాలా హోటళ్ళు వచ్చాయి, చిన్న హోటల్ అన్నీ వచ్చాయి. 200 ఉంటాయేమో. ఆ ఐటీ పిల్లలంతా ఇంట్లోకి వచ్చి ఇంటి నుంచి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత వారికి అలవాటైన ఆహారపు అలవాట్లు లేక టైం పాస్ చేసుకునే అలవాట్లు చిన్న కేఫ్లు లాంటివన్నీ పెట్టుకున్నారు. బాబు గారు దయచేసి అది మీ విజన్ ద్వారా వచ్చిందని మాత్రం చెప్పాకండి. ఆ విజన్ నేనే చూసావా,
నేను ఇంకా చెప్పాను లేదో, చివరికి బండి మీద బొరుగులు కాకుండా బండి మీద నూడిల్స్ అమ్ముతానని చెప్తే నేను చేయగలిగింది. ఎందుకంటే మీ క్లెయిమ్కి అడ్డం ఉండదు. మీరు ఏమైనా క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేసినాక మర్చిపోతారులే అనుకుంటారు. మీరు 47లో మీరు ఎంత బాధ్యత లేకుండా మీరు 47 గురించి మీరు చర్చలో మాట్లాడారు. తెలంగాణ మీ వల్లనే ఎట్లా ఉంది. ఎప్పుడో మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి. ఈ 10 అప్పుడు ఒక 10 20 సంవత్సరాల కింద మీ ముఖ్యమంత్రి మీరు. మహబూబ్నగర్లో ప్రాజెక్టులన్నీ మేము కట్టినవే. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినవే. మీ హయాంలో ఏ ప్రాజెక్ట్ రాలేదు కదా. మీరు డాక్యుమెంట్లో మాట్లాడే రాకరికి దేశంలో అత్యధిక ఆదాయం రాష్ట్రంగా ఉందంటే తలసరి ఆదాయం నా వల్లనే. ఎందుకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? పాపం 5-6 మంది ముఖ్యమంత్రులు మారారు. వాళ్ళందరూ అడగాలి మిమ్మల్ని ఆఖరికి, అయ్యా ఎట్లా అధికారంలో లేకున్నా సరే ఏ విధంగా ప్రజల జీవితాలని బాగు చేస్తాం అని చెప్పేది చెప్పబోయా సీక్రెట్ అడగాలి ఆఖరికి. అట్లాగే పివి నరసింహరావు దయచేసి పివి నరసింహ మరి అతను కూడా నేనే చెప్పానని చెప్పలే. పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు కూడా నా వల్లనే, నేను చెప్తేనే, అసలు నేను రాసిస్తేనే, నా విజన్ ద్వారా మాత్రమే అని చెప్పలే. భయపడ్డా ఆయన చెప్తాడేమో ఆ విధంగా. 47కు మీరు ఈ భారతదేశం గురించి మాట్లాడతారు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడయ్యా బాబు ముఖ్యమంత్రి గారు. 47లో ఈ దేశం $30 ట్రిలియన్ జీడిపికి పోవాలట. ఐ కెనాట్ అండర్స్టాండ్ హౌ ఈజ్ ఇట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ టాకింగ్ అబౌట్ నేషనల్ జీడిపి. దాంట్లో భాగంగా 47 కల్లా $18,000 ప్రతి ఒక్కరి ఇంటికి రావాలట తలకి. 47కి అంటే 47 దానికి ఇంకేం మాట్లాడకూడదేమో. బహుశా ఆయన ఉద్దేశం అదే కావచ్చు. మీరు ఏం అడగద్దండి, మీరు సూపర్ 6 గురించి మాట్లాడద్దండి, ప్రజల కష్టం గురించి మాట్లాడద్దండి, ఏం మాట్లాడద్దండి. మీరు అదేదో సినిమా చూసాం పాతకాలంలో, బహుశా కోట అనుకుంటాను. అట్లా కోడి ఆడ కట్టేసేసి ఆఖరికి భోజనం చేస్తూ ఉంటాడు ఆఖరి. అట్లా మీరు 47ని చూపించి మాకు ఈ పని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అతనే కాదు, ఇంకా ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎమ్మెల్యేలు చెప్తా ఉండా, మీకేం అర్థం కావడంలే. మీరు నంబర్ చూసుకొని చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు. స్వర్ణాంధ్ర విజన్ని సక్సెస్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఎమ్మెల్యేలు తీసుకోవాలట. సక్సెస్ తీసుకొని వాళ్ళు తీసుకొని దాన్ని నడిపించే బాధ్యత మొత్తం వాళ్ళదే అంట. పారిశ్రామికవేత్తలను కూడా వారే పిలుచుకొచ్చుకోవాలట. మరి దావోస్ దాంట్లో ఎందుకు పోయినట్లు అందరు ఎమ్మెల్యేలను తీసుకుంటే పని అయిపోయింది కదా. అట్లాగే 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్తాయండి. ఎట్లా తీసుకెళ్తారు? సంపద సృష్టి ఎట్లా చేస్తారు? మాకేం అర్థం కావడంలే. చివరికి మీ దగ్గర ఒక లెక్క ఉంది మా దగ్గర, మీ సంపద సృష్టి ఎట్లా ఉంటుందో. ఇప్పటికిప్పుడు మీరు లెక్కల్లో బాగా మాట్లాడతారు. లెక్కల్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అందరికంటే గట్టిగా లెక్కలు చెప్పగలిగిన వాళ్ళు మీరు. ఒక చిన్న లెక్క అడగాలనుకుంటా ఉన్నాం. మీరు నిన్న మాట్లాడుతూ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ పెట్టినప్పుడు అంత చాలా విషయాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు అవసరం వస్తే మాడుకోవచ్చు. వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే 13కి మేము గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పాడు, 13 చిల్లర. కానీ మీరు నిన్న మాట్లాడుతూ 17 అంటే ఈ వారం 10 రోజుల్లో వచ్చిన ప్రధానమైన అంత గొప్ప మార్పు ఏందో నాకైతే అర్థం కావట్లే. ఎక్కడైనా ఒక గోల్డ్ మైన్ పడిందా? లేకపోతే ఒక 10 లక్షల కోట్లతో మీరు చెప్పేవి కానీ నిజమైన వాస్తవంగా ఇది ఫ్యాక్టరీ వచ్చిందా? ప్రజల కొనుగోలు శక్తి ఏమన్నా పెరిగిందా? ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనేది కదా రిపోర్ట్ ఈ రోజున. మరి ఈ వారం 10 రోజుల్లోనే మీరు ఎవరిని మోసం చేద్దామని, ఎవరికి అబద్ధపు విషయాలు చెప్దామని ఆ సంఖ్య గాలి కొట్టి